నంద్యాల ఏపీయూడబ్ల్యూజే సాధించిన కృషి ఫలితంగా జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఉత్తర్వుల కాపీని సోమవారం యూనియన్ నాయకులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే శ్యామ్ సుందర్ లాల్, జిల్లా అధ్యక్షులు మధుబాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ భాషాలు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గత సోమవారం నాడు పీజీఆర్ఎస్ లో వినతిపత్రం అందజేశామని, తిరిగి నేడు సోమవారం అదే పీజీఆర్ఎస్ లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు తప్పక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సోమవారం సంబంధిత ఉత్తర్వులను విడుదల చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే చెప్పారు మేడం, డిఈఓ గారిని కూడా పిలిపించి దీని గురించి మొత్తం నాకు నోట్ పుటప్ చేయమన్నారు. కరెక్ట్గా వారానికే ఈరోజు కలెక్టర్ గారు ప్రైవేట్ స్కూళ్ళలో జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇవ్వమని చెప్పి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అక్రిడేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తింపజేసేటట్టు గౌరవ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని జర్నలిస్ట్ పిల్లలు ఉపయోగించుకొని జర్నలిస్టులు వాళ్ళ పిల్లలను మంచిగా చదివించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తరఫున నంద్యాల కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, డిపిఆర్ఓ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు మరియు నంద్యాల విద్యాశాఖ అధికారి ఇద్దరి చేతుల మీదుగా నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలని ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ పాఠశాలలో ఎస్ఎస్సి అంటే స్కూల్ సెకండరీ 10th క్లాస్ వరకు విద్యను అభ్యసించేటువంటి జర్నలిస్టు కుటుంబాలలోని పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లాలోని ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలోని ప్రైవేట్ పాఠశాలలకు ఈ యొక్క ఉత్తర్వులు వర్తిస్తాయి. అక్రిడేషన్ కలిగినటువంటి జర్నలిస్ట్ పిల్లలు మీరు ఏ పాఠశాలలో అయితే మీ పిల్లలను చేర్చదలుచుకున్నారో అక్రిడేషన్ జిరాక్స్ కాపీ మరియు ఈ ఉత్తర్వులు ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు డిఈఓ గారు పంపిస్తారు. ఖచ్చితంగా మనం అక్రిడేషన్ జిరాక్స్ పిల్లల యొక్క వివరాలు ఆ పాఠశాలకు తెలియజేయాల్సి ఉంటుంది. దయచేసి ఒక విన్నపం, అందరూ ఒకే పాఠశాలలో చేర్పించడం వలన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొందరు ఒకటే పాఠశాలలో చేర్పించకుండా వివిధ పాఠశాలల్లో చేర్పించి వాళ్ళు మనకు సహకరించే విధంగా వాళ్ళతో మనం కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా కూడా కలెక్టర్ గారికి ఎన్నో ఏళ్ళ పోరాటము ఇది పోయిన సోమవారం ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారులకు, అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ల వారికి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారాలు. నంద్యాల జిల్లా పాత్రికేయులకు ఇది మంచి పరిణామం. మన గౌరవ కలెక్టర్ రాజకుమారి గనియా గారు, మన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి గారు, డిపిఆర్ఓ మల్లికార్జున గారు మన పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీని ఇవ్వాలని ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇది మంచి పరిణామము. ప్రతి ఒక్క జిల్లాలోని ప్రతి ఒక్క పాత్రికేయుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఏపీడబ్ల్యూజే తరఫున మనము జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడంతో మా కలెక్టర్ గారు మంచిగా ఆలోచించి పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ముగ్గురు అధికారులకు హృదయపూర్వకమైన ఏపీడబ్ల్యూజే తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. తరఫున నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 50% ఫీజు రాయితీ కల్పించాలని గత సోమవారం నాడు జిల్లా కలెక్టర్కు ఏపీయూడబ్ల్యూజే తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ మేడం స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి వారం లోపల 50% ఫీజు రాయితీ ఉన్నట్లు మనకు ప్రొసీడింగ్స్ ఈరోజు అందజేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రైవేట్ స్కూల్ పాఠశాలల వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రొసీడింగ్స్ అమలు పరచాలని
అలాగే వారికి 50% రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా వినవి చేసుకుంటున్నాను. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కల్పించడం లేదని మన దృష్టికి వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహృదయంతో ఈ మన జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం కూడా 25% పిల్లలకు ఉచితంగా చదివిస్తుంది. కాబట్టి మీరు అందులో కూడా మనకు ఒక రాయితీ ఇచ్చేటట్లుగా చూసి తప్పకుండా మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా డోన్ అయితేనేమి, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్టు అన్ని చోట్ల నుంచి మా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాకు ఫోన్లు చేసి అడిగారు, సార్ గత సంవత్సరం కూడా సరిగా ఇవ్వలేదు, ఈ సంవత్సరం మాకు ఇవ్వమని చెప్పారు. కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలలో కూడా మన జర్నలిస్టు విద్యార్థులకు రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే వెంటనే స్పందించిన మన జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి ఏపీడబ్ల్యూ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.